హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. థ్యాంక్స్ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. సో మనకైతే ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు. సో లాంగ్ వీడియోస్కి కొంచెం త్వరగానే 100 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే నేనైతే మీకు బెల్లంతో చేసిన పొంగల్ అయితే చూపించబోతున్నాను. ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నేనైతే బెల్లం పొంగల్ అస్సలు తినను. సో తినే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో మా హస్బెండ్ కోసం నేనైతే బెల్లం పొంగల్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఏం చేశానంటే ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని వాటిని అయితే ముందుగా నానబెట్టేశాను అనమాట. నానబెట్టేసి మంచిగా ఒక 40 మినిట్స్ అలా నానబెట్టాక కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను, కొంచెం ఏం వాటర్ లేకుండా. అండ్ ఇక్కడైతే నేను ఒక గ్లాస్ ఆఫ్ మనకి రైస్కి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. సో అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రైస్ని మంచిగా ఎక్కువ బాయిల్ చేయాలి కాబట్టి సో క్వాంటిటీ మనము లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి. సో ఇక్కడైతే పాలని మంచిగా మనము ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని అయితే బాయిల్ చేసుకుందాము. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ 4 గ్లాసెస్ ఆఫ్ పాలతో ఇంకో ఎక్స్ట్రా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే మిక్స్ చేసుకుందాం. సో ఎక్కువ థిక్ అయిపోకుండా కొంచెం లూజ్ అలా ఉండడానికి మీరు పాల బదులు వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ పాలు వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నేను అదే గ్లాస్తో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్లా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనకి కొంచెం ఆ థిక్నెస్ కాస్త కొద్దిగా లూజ్ అయిపోతుంది పాలు. సో మనమైతే ఇప్పుడు బాయిల్ చేసేసుకుందాము, చాలా సింపుల్. అండ్ ఇంకా ఈరోజు నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను, అంటే మీకు ఇది రేపు అప్లోడ్ అవుతుంది కాబట్టి సో నిన్న అలాగా మీకు. సో నేనైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అబౌట్ సబ్స్క్రిప్షన్ గురించి. సో థ్యాంక్ యూ, మంచి రెస్పాన్సే వచ్చింది. అది నా ఫీలింగే నిజంగా చెప్పాలంటే. అండ్ నేను ఇంకొన్ని అంటే అందరిలాగా కాకుండా జరిగేవే కొన్ని షార్ట్స్గా చేసి చెప్దామని అయితే అనుకుంటున్నాను. సో అది ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. సో ఇక్కడైతే బాయిల్ అవుతున్నాయి కదా మిల్క్. నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే బెల్లంతో చేస్తున్నాను కాబట్టి బెల్లంలో మన కొంచెం నల్లగా ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, వాటిని కరిగించుకుందామని అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మంచిగా మిల్క్ బాయిల్ అయిపోయాయి. మనం ముందుగా నానబెట్టేసుకున్న మన రైస్ని అయితే బాయిల్ అవుతున్న మిల్క్లో వేసేసుకున్నాము. సో దట్ ఇప్పుడు మంచిగా అది ఉడుకుతుంది. ముందు పాలు ఇవి బాయిల్ అవ్వడం వల్ల ప్రాసెస్ ఇంకా మంచిగా త్వరగా అవుతుంది. ఎందుకంటే మనకి బాగా మెత్తగా అవ్వాలి. చాలామంది కొంచెం ఏమంటారు, కొంచెం రైస్గా ఉన్నప్పుడే తింటారు. సో అలా కూడా మీ ఇష్టమే. కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్కువసేపు బాయిల్ చేస్తున్నాను, సో దట్ ఎక్కడ నోటికి ఆ మెతుకులు అది తెలియదు అనమాట. సో ఇక్కడైతే నేను ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ పక్కన ఏం చేశానంటే బాయిల్ చేస్తున్నాను. ప్రాసెస్లో ఉన్నప్పుడు చేయాలి కదా, అంటే మనం చేసి వీడియో తీసాం కాబట్టి నాకు మధ్యలో పాస్ట్ టెన్స్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో మనం ప్రెజెంట్లో మాట్లాడుకుందాం. సో ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కలుపుకుంటూ ఉండండి, సో దట్ మీకు కిందే డిపాజిట్ అవ్వదు. సో ఇలా మంచిగా చూసారా, అంటే మంచి బాయిలింగ్కి వచ్చేస్తుంది. పక్కన నేనేం చేశానంటే కొంచెం ఆ బెల్లంలో కొద్దిగా ఒక కప్ ఆఫ్ చిన్ని వాటర్ పోసేసుకున్నాను, సో దట్ అది మంచిగా లిక్విడ్ అయిపోయింది. దాన్ని ఏం చేసుకుందామంటే మనమైతే ఖచ్చితంగా స్ట్రెయిన్ చేసుకుందాము. దాంట్లో ఉన్న బ్లాక్ ఇంప్యూరిటీస్ మొత్తం పోతాయి అన్నమాట. పోవటం మీన్స్ అదే స్ట్రెయిన్ అయిపోతాయి. సో ఇక్కడ చూసారా బాగా మెత్తగా మీకు ఉడికిపోయింది. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనమైతే బెల్లం వేసేసుకుందాము. మీరు చక్కెర కూడా వాడుకోవచ్చు, బట్ నేనైతే బెల్లం వేస్తున్నాను. అండ్ స్వీట్ కూడా ఎంత వేసుకోవాలనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వాడండి, తక్కువ కావాలంటే తక్కువ వాడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే షుగర్ కొంచెం బెల్లం కొంచెం అయినా తీసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో కొంచెం బెల్లం తీసుకోండి, కొంచెం తక్కువ షుగర్ తీసుకోండి. బికాస్ వైట్ షుగర్ అంత మంచిది కాదు. సో ఏదైనా షుగర్ మంచిది కాదు, బట్ వైట్ షుగర్ కొంచెం అవాయిడ్ చేయాలి అనుకున్నప్పుడు మనం బెల్లం వాడితే బెస్ట్. సో నేను ఇలా అయితే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. కొంచెం అంటే మనము ముందే మెల్ట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల కొద్దిగా థిక్ అయింది, పర్లేదు. మీరు కొంచెం వాటర్ వేసుకొని బాగా అంత ఎక్కువసేపు
కరిగించకుండా మీరు ఫిల్టర్ చేసేసుకోండి. సో ఇలా మనమైతే మంచిగా అందులో వేసేసి బాగా కలిపేసుకుందాము. సో దట్ ఆ బెల్లం అదంతా మంచిగా పడుతుంది. సో నేను ఎక్కడ బెల్లంని పోగొట్టట్లేదు, బికాజ్ మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు. సో అందుకని చెప్పి నేను మంచిగా అలా కలిపేసుకొని చూస్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే కొంతమంది చాలా గట్టిగా చేస్తారు, కొంతమంది కొంచెం లూజ్గా చేస్తారు. ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మీరు కొద్దిగా ఆఫ్ చేయండి, బికాజ్ గట్టి పడిపోయింది అనమాట. అందుకు నేనైతే నాకు లూజ్గా నాకు ఇష్టం, నేను తినకపోయినా నాకు లూజ్గా చూడటమే ఇష్టం కాబట్టి నేను కొద్దిగా లూజ్గా చేశాను. కొంచెం కావాలంటే మీరు గట్టిగా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ప్రాసెస్ 90% అయిపోయింది, 95% అయిపోయింది. ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత సింపుల్గా ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ అది పక్కన పెట్టేసి ఇక్కడైతే మనం మంచిగా నేతిలో అన్నీ వేయించుకుందాము. ఇక్కడ నెయ్యి నచ్చిన వాళ్ళు నెయ్యి వేసుకోండి, ఆరల్స్ నెయ్యి వద్దు అవాయిడ్ చేసుకోవాలనుకున్నప్పుడు నూనెలో కూడా మీరు ఫ్రై చేసుకోవచ్చు మన జీడిపప్పుని అండ్ కిస్మిస్ని. అలాగా నేను మాత్రం ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను, బికాజ్ మా ఇంట్లో ప్రాబ్లం లేదు నెయ్యి తినడానికి కాబట్టి. సో ఇప్పుడే ఫ్రెష్గా నెయ్యి తెచ్చారు మీకు, అందుకే ఆ ప్యాకెట్ అలా ఉంది. ఆల్రెడీ ఉన్న నెయ్యి, మా ఇంట్లో నెయ్యి అయితే ఉంటుంది, నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పి అండ్ రీసెంట్గానే మేము పెద్ద జీడిపప్పు ప్యాకెట్ తెచ్చేసుకున్నాం, అప్పుడే అయిపోయింది. జస్ట్ స్నాకింగ్కే అయిపోయింది మా ఇంట్లో. సో అది అయిపోయింది. సో అందుకని మళ్ళీ జీడిపప్పు తెప్పించుకున్నాం అనమాట. సో ఇలా వాటిని మంచిగా రోస్ట్ చేసుకొని మనమైతే అందులో వేసేసుకుందాము. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎక్కువ అవి మధ్యలో ఎక్కువ తగలాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, బట్ నెయ్యి ఎక్కువ వేసుకోండి. సో దట్ ఇంకా కమ్మగా ఉంటుందని విన్నాను నేను, ఇంకా కమ్మగా ఉంటుంది కూడా ఎక్కడైనా, ఎందుకంటే స్వీట్స్లో ఆ నెయ్యి ఉంటేనే ఆ ఫ్లేవర్ ఇంకా మంచిగా ఉంటుంది. సో నెయ్యి అయితే మనం ఎక్కువ వేసుకుంటున్నాము. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు మార్చొద్దు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మొత్తం పోతుంది. కొంచెం లైట్గానే రోస్ట్ చేసుకోండి, అవి జస్ట్ కలర్ మారితే చాలు. మీకు అది ఒకసారి చూపిస్తాను. నాకు పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే యాలకులు ఉన్నాయి కదా, సో అది మంచి ఫ్లేవర్ కోసం, స్వీట్లో యాలకులు ఉంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో వాటిని కూడా 2-3 దంచి అట్లా వేసేసుకోండి దాంట్లో. ఇక్కడ మీరు చూసినట్లయితే మనము అది బాయిల్ చేసేసుకొని అది మెత్తగా అయిపోయిన తర్వాత మనం బెల్లం ఆల్రెడీ వేడిగానే ఉండిద్ది కాబట్టి, మీరు బెల్లం ఆల్రెడీ మెల్ట్ చేశారు కాబట్టి మొత్తం కలిపేస్తే చాలా సూపర్గా కలిసిపోయిద్ది. సో మీరు పోపు వేసుకోవడానికి మనము స్టవ్ వెలిగించాలి, మిగతాదంతా ఆఫ్ చేసే ఉండొచ్చు మనము. చాలా ఈజీ, చాలా ఈజీ. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కూడా నాకు చాలా ఈజీ అనిపించింది, బికాస్ చాలా సింపుల్గా ఉంది. సో మనము ఎప్పుడైనా దేవుడికి ప్రసాదాలను పెట్టుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఎవరికైనా స్వీట్ తినాలనిపించిన ఎవరైనా వచ్చినప్పుడు కూడా నీట్గా మంచిగా చేసి పెట్టచ్చు అనమాట. ఇక్కడైతే మంచిగా నేను రోస్ట్ చేసుకుంటున్నాను, మంచిగా నేతిలో అట్లా వేగుతూ ఉన్నాయి. యాక్చువల్లీ నాకు నెయ్యి కూడా పడదు, అలాంటిది నేను ఈ మధ్య నెయ్యి తింటున్నాను. కానీ ఇప్పటికి కూడా స్మెల్ పడదు. సో మీకు చూస్తున్నారు కదా, జస్ట్ కలర్ మారితే చాలు. మీకు ఒక సర్టైన్ టైంలో మీకు మంచి స్మెల్ వస్తుంది, అక్కడ ఆపేసేయండి, ఎక్కువ రోస్ట్ చేయొద్దు. సో దీన్ని మంచిగా మనం చేసిన ఆ పొంగల్లో అయితే వేసేసుకుందాము. ఇక్కడ మొత్తం మీకు సాల్ట్ కూడా వేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నేను అది ఆలోచిస్తున్నట్లున్నాను, చెప్పానా లేదా అని చెప్పి. సో ఇక్కడైతే వాటిని మంచిగా అట్లా కలుపుకొని హాయిగా తినండి, ఎమ్మీగా ఉంటుంది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. చూసారా, ఒక చిటికెడు సాల్ట్, స్వీట్లో సాల్ట్ కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. అలా అని చెప్పి సాల్ట్ ఎక్కువ వేసేయొద్దే, కొడతారు నన్ను కామెంట్స్లో. సో తక్కువ వేసుకోండి. సో చూడండి, ఇట్లా చూసారా ఎంత నెయ్యి వేసానో.
సో ఫస్ట్ టైం అయినా సరే ఎక్స్పర్ట్లా చేస్తున్నాను అనమాట. కొంచెం బేసిక్గా చేసే కొంచెం స్వీట్ ఎక్కువైంది, అయినా ఇట్స్ ఓకే, మా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి. కాకపోతే నేను ఒకవేళ తినాల్సి వచ్చి ఉంటే మాత్రం నేను అస్సలు తినేదాన్ని కాదు, అంత స్వీట్ నాకు నచ్చదు. స్వీట్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఇది ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. సో మీరు చూసారు ఎలా అనిపించింది మీరు ఇలా చూస్తుంటే అనేది కూడా నాకు కమెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అయితే నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే మీకు ఎలాగో తెలుసు, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు చూపించండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.